హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్ నుంచి అలాగే ఇంటర్మీడియట్ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అయితే హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి 1వ తరగతి నుంచి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు పేద విద్యార్థుల కోసం హెచ్డిఎఫ్సి మనకి పరివర్తన్ ప్రోగ్రాం పేరిట స్కాలర్షిప్లకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది. సో ఈ స్కాలర్షిప్ కోసం మనకి కొంతమందికి 35,000 అలాగే కొంతమందికి 75,000 స్కాలర్షిప్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాం. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ సిసిఎస్ఎస్ ప్రోగ్రాం 2024-25 భాగంగా స్కాలర్షిప్లకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఫస్ట్ క్లాసు అలాగే ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు, అలాగే డిప్లొమా లేదా ఐటీడీ, పాలిటెక్నికల్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలను అభ్యసిస్తున్న పేద విద్యార్థులందరికీ కూడా ఈ స్కాలర్షిప్ అయితే అందుబాటులో ఉంది. సో విద్యాపరమైన ఖర్చుల కోసం 75,000 వరకు స్కాలర్షిప్ అయితే అందిస్తుంది. దరఖాస్తుకు అక్టోబర్ 30వ తేదీ చివరి తేదీ అన్నమాట. సో మరి దీనికి సంబంధించిన అర్హతలు ఏమిటంటే, దేశంలో గుర్తింపు పొందిన కాలేజీలు లేదా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఎంకామ్ లేదా ఎంఏ, ఎంటెక్, ఎంబీఏ అభ్యసిస్తూ ఉండాలి. విద్యార్థులు మునుపటి అర్హత పరీక్షలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయము తప్పనిసరిగా 2.5 లక్షల కంటే తక్కువగా లేదా సమానంగా అయితే ఉండాలి. గత 3 సంవత్సరాల్లో వ్యక్తిగత లేదా కుటుంబ సంక్షోభాలను ఎదుర్కొన్న విద్యార్థులకు ప్రాధాన్యం అయితే ఇస్తారు. స్కాలర్షిప్ వివరాలు: సాధారణ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 35,000, ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 75,000. దీనికి అప్లై చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే లాస్ట్ ఇయర్ మనం ఏదైతే చదువుకున్నామో దానికి సంబంధించిన మార్క్ షీట్ కూడా ఉండాలి. 2024 వరకు అంటే 2023-24 వరకు ఏదైతే మీరు చదివారో దానికి సంబంధించిన మార్క్ షీటు, అలాగే గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి. ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్ ఫీజు, అంటే మీరు ఇప్పుడు చదువుతున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ ఫీజు రిసిప్టు లేదా అడ్మిషన్ లెటరు, ఐడి కార్డు లేదా బోనఫైడ్ సర్టిఫికేటు, ఇలా ఏదైనా కూడా మీరు ప్రూఫ్గా అయితే పెట్టాలి. అలాగే దరఖాస్తుదారుడు బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఆదాయ రుజువు, అంటే గ్రామ పంచాయతీ లేదా వార్డు కౌన్సిలర్, సర్పంచ్ లేదా జారీ చేసిన ఆదాయ రుజువు, అంటే మీకు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీనికి సంబంధించి అప్లై చేయాలి అంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్పై క్లిక్ చేసి అప్లై చేయండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకి సంబంధించి చూద్దాం. విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కోర్సులు బీకామ్ లేదా బీఎస్సీ లేదా బీఏ, బీసీఏ, బీటెక్, ఎంబీబీఎస్ లేదా ఎల్ఎల్బి లేదా బీఆర్క్, నర్సింగ్ భారతదేశంలో గుర్తింపు పొందిన కళాశాలలో లేదా విశ్వవిద్యాలయాల్లో అయితే చదువుతూ ఉండాలి. విద్యార్థులు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో 55% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ కుటుంబ ఆదాయము సేమ్ 2.5 lakhs ఉండాలి. అలాగే స్కాలర్షిప్ వివరాలు: అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 30,000, ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 50,000 అయితే వస్తుంది. అలాగే 1 నుంచి 12వ తరగతి ఐటీఐ, పాలిటెక్నికల్ విద్యార్థుల స్కాలర్షిప్ కోసం సేమ్ వీళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే చదివారో, అంటే ఇప్పుడు మీరు ఒక 6th అనుకోండి, మీకు 5thలో 55% మార్క్స్ ఉండాలి. లేదంటే మీరు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకోండి, 10thలో 55% మార్క్స్ ఉండాలి. మీరు 9th అనుకోండి, 8thలో ఇలా సేమ్ లాస్ట్ ఇయర్ 55% మార్క్స్ ఉండాలి. అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2.5 lakhs లోపు కానీ 2.5 lakhs కానీ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్లో. అలాగే డిప్లొమా కోర్సును అభ్యసిస్తున్న వారికి 12వ తరగతి తర్వాత డిప్లొమా అభ్యసిస్తున్న విద్యార్థులు మాత్రమే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే నెక్స్ట్ వీళ్ళందరూ కూడా సేమ్ అప్లై చేయాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అప్లై చేయండి. 1 నుంచి 6వ తరగతి వరకు చదివిన వారికి 15,000 రూపాయలు, 7 నుంచి 12వ తరగతి వరకు, అలాగే డిప్లొమా, ఐటీడీ, పాలిటెక్నికల్ విద్యార్థులకు 18,000 రూపాయలు స్కాలర్షిప్ అయితే వస్తుంది. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సో బడ్డీ ఫర్ స్టడీ
వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి విద్యార్థులు వారికి వర్తించే స్కాలర్షిప్ విభాగంలో అప్లై నౌ ఆప్షన్పై అయితే క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ ఐడితో లాగిన్ అవ్వండి. మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా, సేమ్ అప్లికేషన్ ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇంతకుముందు కొన్ని స్కాలర్షిప్స్ చెప్పాను కదా, ఎస్బీఐ అలాగే ఇంకో స్కాలర్షిప్ వీడియోస్ కూడా చేశాను. సేమ్ ఆ విధంగానే ఇక్కడ కూడా అప్లై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.